పులిహారం పులుసు కోసం ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొన్ని పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకున్న తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా మినపప్పు కూడా వేసుకోవాలి. కొద్దిగా పచ్చిమిరపప్పు కూడా వేసుకోవాలి. పల్లీలు, పచ్చిమిరపప్పు, మినపప్పు వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఇందులోనే కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. వీటన్నిటిని కూడా ఇలా బాగా వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఇందులోనే కొన్ని ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వీటన్నిటిని కూడా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత మళ్ళీ ఇందులోనే కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకుని ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని ఆవాలు కూడా వేసుకోవాలి. ఇలా మొత్తం అని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో సరిపడా పసుపు కూడా వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో సరిపడా పసుపు కూడా వేసుకుని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో చింతపండు పులుసు వేసుకోవాలి. ఇలా చింతపండు రసం వేసుకున్న తర్వాత ఇందులో సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకుని ఇదంతా కూడా దగ్గరకు వచ్చేంత వరకు పులిహారం పులుసు ఉడికించుకోవాలి. మీరు చింతపండు పులిహారం చేసుకోవాలి అని అనుకుంటే కనుక చింతపండు రసం వేసుకుంటే సరిపోద్ది లాస్ట్గా. లేదు నిమ్మకాయ పులిహారం చేసుకోవాలనుకుంటే లాస్ట్గా స్టవ్ ఆఫ్ చేసేసుకుని తాలింపుల్లో నిమ్మకాయ రసం పిండేసుకొని సాల్ట్ వేసుకోవటమే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ పులిహారం పులుసు మొత్తం కూడా దగ్గరకు వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి బాగా. ఇలా పులిహారం పులుసు మొత్తం కూడా బాగా ఉడికించుకోవాలి. చూసారు కదా ఎలా కొట్టుకొట్టులాడుతూ ఉడుకుతుందో. ఈ విధంగా పులిహారం పులుసు మొత్తం కూడా దగ్గరకు వచ్చేంత వరకు కూడా బాగా ఉడికించుకోవాలి. మీరు కావాలనుకుంటే చివరిగా ఇంగు కూడా కొంచెం వేసుకోవచ్చు. నేను ఇంగు వేయట్లేదు. చూడండి ఫ్రెండ్స్, పులిహారం పులుసు రెడీ అయిపోయింది. చాలా దగ్గరకు ఉడికిపోయింది కదా మొత్తం అంతా కూడా. ఈ విధంగా పులిహారం పులుసు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.